అసలు ఏంటి ఎందుకు 11 నెలల్లో ఒకసారి హైడ్రా, ఇంకోసారి మూసి, ఇంకోసారి పథకాల విషయంలో, ఇంకోసారి టీజీపీఎస్సీ విషయంలో మొన్నటిదాకా ప్రతిదీ చర్చనే జరుగుతున్నది. ప్రతిదీ ఏదో ఒక గందరగోళమే ఉంటుంది. అసలు పరిపాలన వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా, పార్టీ వైఫల్యమా, నాయకుల వైఫల్యమా, అసలు ఎక్కడ దీన్ని మొదలుపెట్టాలో సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణ జరగడాన్ని ఏ విధంగా చూద్దాం మనం? సతీష్, ఇప్పుడు 10 నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చాలా టఫ్ పీరియడ్, చాలా గట్టి సవాలు, పెను సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ సర్కార్. మనం ముందు మాట్లాడుకున్నాం. అటువంటి క్రమంలోనే మనం మాట్లాడిన తర్వాత కానీ ముందు కానీ ఒక స్పెషల్ పోలీసులో ఆకస్మిక మెరుపు ధర్నా, ఏది సెక్రటరీ వద్ద, అది పెద్ద వైఫల్యం. ఇంటెలిజెన్స్ వైఫల్యం, నిఘా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, లా అండ్ ఆర్డర్ వైఫల్యం. సొంత డిపార్ట్మెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సీఎం, డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ద సీఎం, హోమ్ మినిస్ట్రీ ఉంది. వాళ్ళు చాలా బాధాకరంగా, చాలా దయనీయ పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వచ్చే ముందు కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం పసిగట్టలేకపోయింది. అదొక పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇది సద్దుమణిగిన టైంలో గతంలో మనము ఇటీవల కాలంలో అయితే నేను చూసింది లేదు కలెక్టర్ మీద దాడి కానీ, ఈ లగచర్ల భూసేకరణ విషయం జరిగిన రగడ రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పుడు దాని ఇంకా ఏ అదృశ్య శక్తుల్ని, ఏ రాజకీయం ఉంది, తర్వాత ఎవరి ప్రయోజనాలున్నాయి, ఎవరు రెచ్చగొట్టిండ్రు? రైతులైనా చేసింది, లేకపోతే బాధితుల, లేకపోతే రాజకీయంగా ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే దీనికి స్కెచ్ చేసిందా? ఒకప్పుడు సింగూరు, నందిగ్రామ్ బెంగాల్లో అటువంటి వచ్చింది, గుర్తు చేస్తుంది నందిగ్రామ్ టైప్లో. కాకపోతే ఇక్కడంతా వైలెంట్గా ఉండేది. అది తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు కానీ వైలెంట్గా, హింసాత్మకంగా పోరు, ప్రశ్నిస్తారు, రాజ్యాన్ని ప్రశ్నిస్తారు, రాజ్యాన్ని నిలదీసేది ఉంటుంది కానీ దుర్మార్గంగా, అరాచకంగా వివరించే పద్ధతులు ఇక్కడ లేవు. అయితే కొడంగల్ విషయం వచ్చే వరకు కొడంగల్ నియోజకవర్గంలో వెనుకబడతనం ఉంది, తిరుగుబడతనం ఉంది. ఆ వెనుకబడతనమే ఈయన నాయకుడిని చేయడానికి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని నాయకుడిని చేసింది, ముఖ్యమంత్రిని కూడా చేసింది. ఆ వెనుకబడతనం, అమాయకత్వము, అవసరం తిరుగుబాటుతనం, ఆ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బాధితుల పక్షం నిలబడే పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు వరుస పరంపరగా జరుగుతున్న సంఘటనలు కొంత రేవంత్ సర్కార్ దూకుడుకు, లేదా అవగాహన రాహిత్యానికి, లేదా కోఆర్డినేషన్, ఇంతకుముందు మనం అనుకుంటాం సమన్వయ లోపం పార్టీలో, విత్ ఇన్ ద పార్టీలో, గవర్నమెంట్ ఒక శివధర్ రెడ్డి లాంటి మంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యామిలీతో సహా వచ్చి నడి రోడ్న, నేను బజార్లో పడ్డారు వాళ్ళని మానవతా దృక్పథం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ముందు పిలిచి మాట్లాడాలి. వాళ్ళు రాలేదా, సంప్రదింపులు జరపలేదా, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం లేదు. వినేవాళ్ళు, ఒప్పించేవాళ్ళు, మెప్పించేవాళ్ళు కరువైపోయారు ప్రభుత్వంలో. అయితే ఎట్ ద సేమ్ టైం అది ఒక సంఘటన జరిగేది, అది ప్రభుత్వానికి మచ్చ. ఎందుకంటే వాళ్ళది మాత్రం జెన్యూన్ ప్రాబ్లం. దాన్ని కూడా పరిష్కరించడానికి చేసిన ప్రయత్నం ఏం జరగలేదు, నిర్దిష్ట ప్రయత్నం జరగలేదు, వాళ్ళని ఒప్పించలేదు. వాళ్ళని చూసిన వాళ్ళంతా బాధపడ్డారు. వాళ్ళంతా ఈ పోలీసు అంత దారుణంగా ఉంటుందా, ఈ బానిస బతుకుల అనేది అర్థమైపోయింది. మనకు తెలుసు, ఒక జర్నలిస్ట్కి తెలుసు, కానీ సాధారణ జనాలు కూడా వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు కాలు పట్టినా కనికరించలే అనే పరిస్థితిలో ప్రభుత్వం మీద ఒక మచ్చ పడ్డాయి.